బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు వారి అభ్యర్థిత్వాలను రద్దు చేయిస్తామని కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్తున్నారు. ఇటీవలనే కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండలో కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ స్టేషన్ గన్పూర్కు ఉప ఎన్నిక అనివార్యమని కూడా అన్నారు. తాను నమ్మి టికెట్లు ఇచ్చిన వారు గెలిచిన తర్వాత పార్టీని వదిలి మోసం చేసి వెళ్ళిపోయినని, వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అని కూడా కేసీఆర్ పదే పదే అంటూ ఉన్నారు. వారి అభ్యర్థిత్వాలను రద్దు చేయిస్తామని అంటున్నారు. అందులో కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు విషయంలో వదిలిపెట్టేది లేదు అని బీఆర్ఎస్ నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయించి వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించే విధంగా చూస్తున్నారు. పార్టీ ఫిరాయింపులను సీరియస్ అంశంగా తీసుకోవాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి హైకోర్టులో నిన్న ఆర్గ్యుమెంట్ జరిగినాయి. అందులో స్టేషన్ గన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు బారాస నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించారని, వారిపై అనర్హత వేటు వేయాలన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిషన్లను స్పీకర్ కార్యాలయానికి అందజేసినట్లు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు నివేదించారు. దీంతో ఈ పిటిషన్లో ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ స్వీకరించడం లేదని పేర్కొంటూ బారాస ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విజయసేన్ రెడ్డి మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. గత విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది ద్వారా అనర్హత పిటిషన్లను స్పీకర్ కార్యాలయానికి పంపాలన్న హైకోర్టు సూచన మేరకు అందజేసినట్లు ఏజీ సుదర్శన్ రెడ్డి చెప్పారు. పిటిషన్ల తరపు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తూ అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ప్రస్తావించారు. వీటిపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేసే పరిధి హైకోర్టుకు ఉందని తెలిపారు. అంతేకాకుండా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలన్న ఈ పిటిషన్లు విచారణార్హమేనన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్కు సంబంధించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందరు సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి ఆ పార్టీ జారీ చేసిన బీఫామ్తో పాటు అదనపు అఫిడవిట్ను సైతం స్పీకర్కు అందించినట్టు ఏజీ తెలిపారు. వాదనలు వినే న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ పిటిషన్లపై ఏ నిర్ణయం తీసుకున్నారన్న దానిపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. అంటే బహుశా లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత వీరి భవిష్యత్తు ఏమిటనేది తేలబోతున్నది. ఈ ముగ్గురు ఎమ్మెల్యే పదవులు ఉంటాయా, ఊడతాయా? బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఈ 3 నియోజకవర్గాలకు ఉప ఎన్నిక అనివార్యము, ఉప ఎన్నిక తప్పదు, అక్కడ గెలవబోయేది బీఆర్ఎస్ అభ్యర్థులే అని వారు పదే పదే చెప్తున్నారు. బహుశా కేటీఆర్ నిన్న ఒక మీడియాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. వారి గురించి ఏమీ అధ్యయనం చేయకుండానే ఇతర పార్టీలకు వెళ్ళి వచ్చిన వారికి పదవులు ఇచ్చామని, వారిని గుడ్డిగా నమ్మినమని, వారు నమ్మక ద్రోహం చేసిందని, వారి అభ్యర్థిత్వాలను రద్దు చేసేంత వరకు వదిలిపెట్టేది లేనే లేదు అని అన్నారు. అంటే అధ్యయనం చేయకుండా తీసుకున్నాం కాబట్టి ఈ నాయకులకు ఇప్పుడే ఉన్నవారికి, ఇప్పుడు పార్టీలో ఉన్నవారికి ఒక మంచి మెసేజ్ వెళ్ళాలంటే కనుక ఇలాంటి వారి విషయంలో కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు, కఠినంగా వ్యవహరించక తప్పదు అనే ఒక మెసేజ్ను కూడా కేటీఆర్ పంపిస్తున్నారు. బహుశా పార్టీని వదిలి వెళ్ళే వారు ఇప్పుడు ఎమ్మెల్యేలు 10 మంది 20 మంది ఇంకా టచ్లో ఉన్నారని చెప్తున్నారు. ఎవరేని పార్టీని వదిలి వెళ్ళిపోతే వారి అభ్యర్థిత్వాలు కూడా రద్దు చేయిస్తామని పరోక్షమైన సంకేతాలు కూడా కేసీఆర్, కేటీఆర్ ఇస్తున్నట్లుగానే అర్థమవుతున్నది. మరి ఈ ముగ్గురి అభ్యర్థిత్వాల విషయంలో హైకోర్టు ఏం చెప్పబోతున్నది, స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండబోతున్నదో చూడాలి.